హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత, తీవ్ర కోపంలో మాజీ సీఎం. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసును నిర్మించారన్నారు. ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలుపగా దాన్ని వెంటనే కూల్చివేయాలన్నారు. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు. ఆగస్టు 15 లోపల 32,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నామన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పారు. పైసా పోగేసి ఇక చూసి రైతుల పైసా పోగు చూసి రైతులకు సహాయం చేస్తున్నామని చెప్పారండి. ఈ మేరకు